నా పేరు ఎస్ గౌతమ్ కుమార్. నేను ముదినేపల్లి మండలానికి ఎఫ్ఎండీగా పనిచేస్తున్నాను, ఫార్మర్ మస్టర్ ట్రైనర్గా. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీజన్లో ఎల్‌నినో పరిస్థితులు, ప్రతికూల వాతావరణం రైతులకు ఉంది కాబట్టి ప్రస్తుతం మనం వ్యవసాయాన్ని ఏ విధంగా ఏ పంటలతో వెళ్ళాలన్నా సరే ముందు నవధాన్యాల సాగు అనేది ముఖ్యంగా చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా సోదరుడు కూడా ఇవాళ చెప్పేది ఏంటంటే, ప్రతి రైతు సేవా కేంద్రం పరిధిలో మన ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఉన్నారు. వారి యొక్క సేవలు ఉపయోగించుకుంటూ ఈ నవధాన్యాల సాగు ఎలా చేయాలని, అదేవిధంగా గత కొంతకాలంగా మనం సీడ్ బాల్స్తో కూడా మన మండలంలో పరిధిలో 2 సార్లు సీడ్ బాల్స్ అనేవి అవగాహన కార్యక్రమాలు, అలాగే గ్రౌండింగ్ కూడా చేయించడం జరిగింది. రానున్న రోజుల్లో వచ్చే ఖరీఫ్ సీజన్ని ఏ విధంగా మనం ఎదుర్కోవాలనేది దేశవాళీ విత్తనాలతో సహా మనం సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా కషాయాలు, ద్రావణాలు, గ్రోత్ ప్రమోటర్స్ ఏ సమయానికి రైతుకి ఎటువంటి కషాయం కావాలి, ఏ పంటలపై ఎటువంటి ద్రావణాలు ఉపయోగించాలి, అదేవిధంగా ఏ గ్రోత్ ప్రమోటర్స్ ఎప్పుడు ఉపయోగించాలని పూర్తి నాలెడ్జ్తో మా సిబ్బందిని శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ సిబ్బంది అంతా కూడా శిక్షణ పొందిన సిబ్బంది, ప్రతి ఒక్క సిబ్బంది కూడా రైతుకు అందుబాటులో ఉండి అనేకటువంటి పంటల మీద వచ్చే తెగుళ్ళని, అలాగే మా సిబ్బంది అనునిత్యం కూడా రైతులకు అందుబాటులో ఉంటూ రైతు వ్యవసాయం అనేది రైతుకి లాభసాటిగా ఉండే విధంగా పూర్తి స్థాయిలో ఖర్చులను తగ్గించి ఏ విధంగా నాణ్యమైనటువంటి ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు రైతు అనేది తీసుకోగలడు అనేది పూర్తి స్థాయిలో మా సిబ్బంది అంతా కూడా ప్రకృతి వ్యవసాయం వైపు రైతుల్ని మళ్లిస్తూ మన మండలం అంటే ముదినేపల్లి మండలాన్ని ప్రకృతి వ్యవసాయ మండలంగా రానున్న రోజుల్లో మనం చూడాలి. అంటే కనుక ప్రతి ఒక్క రైతు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దయచేసి ప్రతి ఒక్క రైతు కూడా ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు.